రేణిగుంట గ్రామ దేవతగా వెలిసి కొలిచిన వారికి కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి జాతర మహోత్సవాల సందర్భంగా వైభవంగా పాలాభిషేక మహోత్సవం జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు అమ్మవారికి పాలాభిషేకంతో అంకురార్పణ జరిగింది. నడివీధి గంగమ్మ త్రిశూలం నుంచి ముత్తైదులు 161 కలశాలతో పాలన తీసుకుని డప్పులు దరువుల మధ్య ఊరేగింపుగా గంగమ్మ గుడి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు అత్యంత వైభవంగా క్షీరాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున రెడ్డి, సదాశివరెడ్డి, జ్యోతి నారాయణ, ఉమేష్ ముదిరాజ్, లక్ష్మణ్ రెడ్డి, విఆర్ రావణ, చిన్నబాబు, సూరి, రేణు, భాస్కర్, వార్డు సభ్యులు ఎంజీ రాజేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేణిగుంట గ్రామంలో చక్కగా పాలాభిషేకం అమ్మవారి బ్రహ్మోత్సవాలు గంగమ్మ జాతర సందర్భంగా రేణిగుంట గ్రామంలో పాలాభిషేకం జరిగింది. ఎంతో అత్యద్భుతంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో భక్తి పారవస్యంతో గుడి దగ్గరికి విచ్చేసి అమ్మవారి పాలాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే ఆ పాలంతా కూడా ప్రతి ఒక్కరూ కుండల్లో పోసుకుని అక్కడ నడీది గంగమ్మ దగ్గర నుండి అందరూ కూడా మంచి వాయిద్యాలతో ఎంతో భక్తి పారవస్యంతో అమ్మవారి శక్తి మాతకే జయంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తిగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం చేయడం ఆడవాళ్ళకంతా కూడా చాలా చక్కటి అవకాశం. అలాగే అమ్మవారి అపారమైన కృప అందరికీ కూడా ఉంటుందని నమ్మకం. అలాగే ఆమె కూడా ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకునేటట్టుగా అందరికీ నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి అమ్మ. అలాగే ఇంకా రాబోయేటువంటి జాతర సందర్భంగా అందరూ కూడా ఇంకా చాలా మంది ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అపారమైన కృప ఆశీస్సులు పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ మెంబర్లకు ఇలా ఇంత అద్భుతంగా జరుగుతోందంటే కమిటీ మెంబర్లు వారి యొక్క ఉత్సాహము, వారి యొక్క భక్తి పారవస్యము కారణం. కనుక ఇలాంటివన్నీ కూడా జరగాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా అత్యద్భుతంగా జరిగింది. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఓం